కృష్ణా పుష్కరాల 7వ రోజు భక్తులు పోటెత్తారు. ఈ రోజు రాఖీ పౌర్ణమి పర్వదినం కావడంతో ఉదయం నుంచే భక్తులు పుష్కర స్నానానికి తరలివస్తున్నారు. విజయవాడలోని ఘాట్లన్నీ పుణ్య స్నానానికి వచ్చే భక్తులతో నిండిపోయాయి. పద్మావతి ఘాట్ దగ్గర పరిస్థితి మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. థ్యాంక్ యూ. విజయవాడలో కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు 7వ రోజుకు చేరుకున్నాయి. 7వ రోజు భక్తుల రద్దీ పెరిగింది. గత 5 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు గురువారం మరియు పౌర్ణమి కావడంతో, రాఖీ పౌర్ణమి కావడంతో ఈ రోజు భక్తుల రద్దీ పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు తమ పూర్వీకులకి, తన పెద్దలకి పిండ ప్రదానాలు చేస్తే మంచిదని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ భక్తుల మనోభావాలు ఉన్నాయి. అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో పద్మావతి ఘాట్లో నేనున్నా. పద్మావతి ఘాట్లో భక్తుల రద్దీ మనం చూస్తున్నాము. ఈరోజు తెల్లవారుజామున 4:30 నుంచి ఇక్కడ రద్దీ ఇలానే కొనసాగుతుంది. ఏర్పాట్లు కూడా ఈరోజు భక్తులు ఎక్కువ వస్తారని చెప్పే ఉద్దేశంతో ఏర్పాట్లు కూడా అధికారులు ముమ్మరంగా చేశారు. అయితే మన దగ్గర కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్లవల్లి నుంచి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా బాగుందండి. అంటే ఈ రోజు మీరు రావడానికి కారణం గత 6 రోజుల నుంచి రాకుండా? ఈ రోజు పౌర్ణమి మంచి రోజు అనేప్పటికీ పెద్దలకి పిండం పెడతాం చాలా మంచిది అన్నారు. అందుకని అన్నింటిలో చాలా ఇక్కడ ఇదిగా ఉందని వచ్చాము. మీరండి, మీరు ఎలా అంటే ఇక్కడ చేశారు కదా, ఎలా ఉంది ఈ రోజు రావడానికి? బాగుందండి, చాలా బాగుంది. వాతావరణం కానీ అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ గురువారం పెద్దలకి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి పౌర్ణమి అని చెప్పి వచ్చామండి. పిండాలు తీసుకెళ్లి నీళ్లలో కలుపుతాకి చాలా సౌకర్యంగా చేశారండి చంద్రబాబు నాయుడు గారు. చాలా ఇదిగా చేశారు. పుష్కరాలు, గోదావరి పుష్కరాలకి అయితే తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాం, ఇలాంటివి చేశాం. కానీ ఇక్కడ అలా కలుపుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పండి, ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఏలూరు అండి. చాలా నీట్ గా చక్కగా బాగుంది. పొజిషన్ అంతా బాగుంది. నీరు అది తోపుడికి ఇప్పుడు ఏం లేకుండా అంతా బాగా ఉంది. నేను ఇంకా ఇంత తోపుడు ఉంటుందేమో అని భయపడే రాలా. ఇవాళ పౌర్ణమి తిథి కలవనోళ్ళు కూడా మంచి పని అని ఇవాళ నేను పిండ ప్రదానం పెడతాగా వచ్చాను. మాది ఏలూరు, వెంకటేశ్వర నా పేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? గుంటూరు అండి. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చాలా ఈ రోజు మంచిదని వచ్చారా ఏంటి? ఈరోజు మంచిగానే వచ్చాము. వచ్చి అన్ని కార్యక్రమాలు బాగున్నాయి. తోపులాట లేదు. లేడీస్ తో కూడా, పిల్లలతో కూడా చాలా ఇబ్బంది లేకుండా చక్కగా. మీరు కుటుంబంతో వచ్చారా? కుటుంబంతో వచ్చాము. మా ఆవిడ, మా అన్నయ్య, మా వదిన, మా అబ్బాయి అందరితో వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. తోపులాట లేకుండా. అయితే ఇక్కడ భక్తులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అట్లా మన దగ్గర అధికారులు కూడా ఉన్నారు. అసలు నిన్న ఎలా వచ్చారు, ఈ రోజు ఎలా ఉంటుంది పరిస్థితి అని వాళ్ళకి ఒక అంచనా ఉంది. వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నిన్న ఫ్లోటింగ్ కన్నా ఈ రోజు పెరిగే అవకాశం ఉంది. అసలు నిన్న ఎంతమంది వచ్చారు, ఈ రోజు ఎంతమంది వస్తారు మీరు అంచనా ఇస్తున్నారు? నిన్న వరకు తీసుకున్నట్టయితే నిన్న ఈ ఒక్క ఘాట్లోనే 2,50,000 పైచీలకు పవిత్ర స్నానం చేయడం జరిగింది. ఈరోజు లక్షవారం పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరించి పితృదేవతలకి పిండతర్పణ చేస్తారనే ఉద్దేశంతో భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంగా అంటే ఒక 6 రోజులు ఒక ఎత్తు, ఈరోజు భారీగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి సమీకరించి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి స్నానము, అలాగే వారు పిండ ప్రదానం చేసుకోవడానికి తగిన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా పిండ ప్రదానాలు చేసుకోవడం, స్నానం ఆచరించడం అన్ని బాగున్నాయని చెప్పేసి వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడైతే భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పేది అధికారుల అంచనా అయితే ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశాము. అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది చోటు చేసుకోకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. అన్ని శాఖల సమన్వయంతో సాగుతున్నాం అని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఎస్బీతో కోటేశ్వరరావు, ఎన్టీవీ, కృష్ణ పుష్కరాలు, పద్మావతి ఘాట్ నుంచి. రాఖీ పౌర్ణమి వేళ కృష్ణా తీరం కొత్త శోభను సంతరించుకుంది. పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. ఇవాళ రాఖీ పండుగ కావడంతో సోదరులకు అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. పుష్కరాల్లో 7వ రోజు భాగంగా భక్తులు ఘాట్లకు పోటెత్తారు. విజయవాడ తరలివస్తూ పుణ్యస్నానాలు ఆశిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా, అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాఖీ పౌర్ణమి కూడా జరుపుకుంటున్నారు. పుష్కరాలు అదేవిధంగా ఈ రాఖీ పౌర్ణమి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాయని అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరాల సమయంలో ఈ రాఖీ అనేది కట్టించుకుంటే శుభప్రదంగా ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఘాట్లకు కూడా ఉదయం నుంచే ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఘాట్లకు కూడా భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఘాట్లలో ఈ పుష్కర స్నానం ఆచరిస్తున్న ఈ భక్తులు కూడా వీళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు రాఖీ తన అన్నయ్యకి రాఖీ కడుతుంది చిన్నపిల్ల.
చూస్తున్నాం, విజువల్స్ లో చూస్తున్నాం. ఈ పుష్కర సమయంలో ఈ రాఖీ జరుపుకోవడం అన్నది మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుందో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పుష్కర సమయంలో రాఖీ పండుగ జరుపుకోవడం ఎలా ఉంది సార్? ఈ పుష్కర సమయంలో మీరు రాఖీ జరుపుకోవడం అనేది ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది థర్డ్ టైం కడుతుంది పాప. థర్డ్ ఇయర్ వచ్చింది, బాబుకి 5 years. చాలా ఎంత హ్యాపీనెస్ మాకు ఇప్పుడు రాలేదు కూడా, రాదు కూడా, ఏమో మరి. ఇది మాకు చెప్పండి, మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం పుష్కర్ స్నానం చేస్తుండగా బాబు రాఖీ కట్టడం చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఇక్కడ చూడొచ్చు, మరికొందరు కూడా ఈ పుష్కర సమయంలోనే రాఖీ కట్టడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనం రాఖీ రక్షాబంధన్ తన అన్నయ్య ఉన్నత శిఖరాలకి, తన సోదరుడు ఉన్నత శిఖరాలకి ఎదగాలని అనే ఉద్దేశంతో తన సోదరుడికి రాఖీ కడుతుంది. ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. వీళ్ళు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. ఎలా ఉంది మీకు ఈ పుష్కర సమయంలో ఈ రాఖీ పండుగ జరుపుకోవడం? చాలా ఆనందంగా ఉందండి. పుష్కరాల్లో జరుపుకున్న చాలా ఆనందంగా ఉంది. ఇది అనేది పుష్కరాలు అదేవిధంగా రాఖీ పండుగ కూడా ఎప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్లేస్ లో జరుపుకోవడం ఎలా ఉంది? ప్రతిసారి ఇంటి దగ్గర జరుపుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కృష్ణా పుష్కరాల్లో జరుపుకుంటాం. చాలా సంతోషం. చెప్పడమ్మా, మీరు ఇంతకు ముందు చూసింటారు మీ వీళ్ళు ఇద్దరు రాఖీ కట్టుకోవడము. మీకు ఎలా ఉంది ఇక్కడ రాఖీ కట్టి? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు ఇంటికాడ జరుపుకుంటాం, ఇప్పుడు ఇక్కడ జరుపుకుంటాం. చాలా బాగుంది. పుష్కరాల్లో రాఖీ కొడుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. పుష్కరాల టైంలో ఎప్పుడు రాదు, మేము అలాగే పుష్కరాల టైంలో ఎప్పుడు జరుపుకోలేదు. ఇలా పుష్కరాల్లో జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పుణ్య ఫలాలు అంటే కృష్ణా పుష్కరాల సమయంలో రాఖీ కట్టించుకోవడం అనేది చాలా విశేషమని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ దుర్గమ్మ సన్నిధిలో ఈ పుష్కర సమయాల్లో స్నానం ఆచరించి అదేవిధంగా ఇక్కడ రాఖీ కట్టించుకోవడం, రక్షాబంధన చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మీరాతో నాగార్జున, NTV, విజయవాడ.